కష్టపడిన జిల్లా పార్టీ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించి మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షత చేపట్టిన తర్వాత నియామకం జరిగిన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులను అభినందించే కార్యక్రమాన్ని తీసుకోవడమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద, పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నాయకత్వానికి అండగా నిలబడ్డ మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ సమావేశంలో మొట్టమొదట ఒక తీర్మానాన్ని నేను ప్రవేశపెట్టదలుచుకున్నా. दीदी, इस समय पर एक रेजोल्यूशन मूव करना चाहता हूं मैं. इस देश के लिए सब कुछ खो गए. गांधी जी से लेकर राजीव गांधी जी तक शहीद हुए. उनके परिवार के ऊपर नरेंद्र मोदी जी, गृह मंत्री अमित शाह जी, नेशनल हेराल्ड न्यूज़पेपर के बहाने में सोनिया जी और राहुल जी के खिलाफ जो केसेस लगाए, यहाँ इस मीटिंग में हम लोग इनानमस ये रेजोल्यूशन पास करना है. ऐसी दबावट में कांग्रेस पार्टी झुकने वाले नहीं है. इस देश के लिए जो कुर्बानी दिए, जो जान दिए, मोदी जी और अमित शाह जी को डरने वाले कोई नहीं है. गांधी परिवार को जितना तकलीफ दिए तो वो तकलीफ गांधी परिवार के तकलीफ नहीं है, इस देश 140 करोड़ जनता का तकलीफ है. ऐसे चीजों को इस देश बर्दाश्त नहीं करेंगे. इसीलिए इस मीटिंग में हम लोग ये रेजोल्यूशन पास करना है. जो मोदी जी और अमित शाह जी जो कर रहा है उसके लिए हम कंडेम करना, इनानमस रेजोल्यूशन पास कर दे के मोदी जी को खत लिखना है अपना तेलंगाना कांग्रेस पार्टी के तरफ से. ये रेजोल्यूशन मैं पास करना चाहता हूं दीदी, आपके परमिशन लेके. मित्रुलारा, ఈ దేశం కోసం मोतीलाल नेहरू गारू, मैं तेलुगु में बोल के हाथ खड़ा, मोतीलाल नेहरू गारू, पंडित जवाहरलाल नेहरू गारू ఆగర్భ శ్రీమంతులు. ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తులను దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి, ఈ దేశానికి అంకితం చేసింది. మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిండు దేశ స్వతంత్రం కోసం. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఆనాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికను నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో పాటు మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే పత్రికను కూడా నడిపి ఆ పత్రిక కూడా దేశ స్వతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది.
ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు సిబ్బందిని తీసుకొని ఆ పత్రిక నడిపించడానికి పనిచేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రం అనంతరం జరిగిన పరిణామాలలో చాలామంది సమాజంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పత్రికలు టీవీలు పెట్టుకోవడం వల్ల నేషనల్ హెరాల్డ్ నడపడానికి కష్టమై మూతబడ్డది. ప్రైవేట్ పోటీని నేషనల్ హెరాల్డ్ స్వతంత్రం కోసం పోటీపడ్డ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈనాటి సమాజంలో ఉన్న పత్రికలతో పోటీ పడలేక మూతపడ్డది. అందులో చాలామంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అందులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వయసు మీద పడ్డ వాళ్ళు వేరే దారి లేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొచ్చారు. దేశ స్వతంత్రం కోసం నడిపిన పత్రికలో పనిచేసిన సిబ్బంది వేరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలు గడవక ఆరోగ్యం క్షీణించి బ్రతకలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళని ఎట్లయినా ఆదుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఒక ఉదారమైన ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ పత్రికను కాంగ్రెస్ పార్టీ నిధులను అందులో పెట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఆ కుటుంబాలందరినీ కూడా ఆర్థికంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక నుంచి కాంగ్రెస్ నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రికకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ కుటుంబాలకు విఆర్ఎస్ లాగా ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడడానికి వాళ్ళ వైద్య ఖర్చులకు సహాయాన్ని అందించడానికి ఒక మానవత్వం ఉన్న కుటుంబంగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగ పదవి విరమణకు కావలసిన అన్ని సహాయాలు, మామూలుగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ సంస్థ ఇవ్వడం లేదు. పని చేసినప్పుడు జీతం ఇవ్వడం తప్ప పని మానేస్తే జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఎప్పుడో మూతబడ్డ నేషనల్ హెరాల్డ్లో పనిచేసిన సిబ్బందికి ఒక మంచి మనసుతోని మంచి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి వాళ్ళని అందరినీ కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. తిరిగి ఆ పత్రికను రివైవ్ చేయాలి అని అంటే నడిపించడానికి అవసరమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అవసరం ఉండి చాలామంది అందులో బోర్డులో ఉన్న వాళ్ళు చనిపోయింది లేరు. తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అని అంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు ఇట్లా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తీసుకున్నారు. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను తిరిగి ప్రచారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలి, ఈ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడపాలనుకుంటుంది. కాబట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేషనల్ హెరాల్డ్ బోర్డులోకి వచ్చి ఆ పత్రికను పునరుద్ధరించే ప్రయత్నం చేసిండ్రు. దానికి అవసరమైన షేర్ క్యాపిటల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులను బదిలీ చేసి ఆ నిధులను ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించింది. ఇందులో ఏ ఒక్క రూపాయి కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఇందులో లేదు. ఏ ఒక్క రూపాయి ఎవరు తమ జేబులోకి తీసుకోలే. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారే. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ రోజుల కొద్దీ ఈడీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టారు. అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కేసులను అన్నిటిని ఎదుర్కోవడం జరిగింది. వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు, మేము ఎవరిది రూపాయి తీసుకో మీ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు
తిరిగి మోడీ గారికి జవాబిచ్చిండ్రు. ఇప్పుడు ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశ స్థాయిలో ప్రచారం చేసి దేశాన్నంతా సమన్వయం చేసి ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్గా మార్చిండ్రు, ఒక ప్రహసనంగా మార్చి గెలవడానికి అవసరమైన వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో 1 కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో 68 లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో 4-5 రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఈ ప్రజలలో ఉన్న ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని మనం ఈ సభ ద్వారా సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు, నిలబడి ఎదుర్కొంటామన్న సందేశాన్ని మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వదలుచుకున్నాం. మీరందరూ అండగా నిలబడండి. మోడీ అమిత్ షా మీద కొట్లాడడం మనందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరి ఆమోదం కోసం ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా మిత్రులారా, సమస్యలు, సంక్షోభము, పోరాటాలు మీ అందరి కృషితోని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని 2 సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా వార్డు మెంబర్లు, సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము. ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈనాడు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 65,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది. అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండబూతులు తెచ్చేది కేసీఆర్ కుటుంబాన్ని. ఇంత పనికిమాలిన చీరలు మాకిస్తారా, వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా, ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం, ఇంత పనికిమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు.
ఇప్పుడు మనం ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. 90% పైగా చీరలు అందినే, 10% రాలేదు. వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు. రానోళ్ళు మనల్ని తిడుతురు. అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే ఎంత తక్కువ అవుతుండేనా? సారే గా అక్కలకే ఆ చెల్లెళ్ళకే పెడతాడా? చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను తిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని తిడుతురు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలు, 65 లక్షల మందికి 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారె పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్, ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తలేడని నేను లెక్క రాసుకుంటా. మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి. ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి. వాడికి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు, గ్రామాలలో సర్పంచులు వచ్చారు. సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో 35 లక్షల చీరలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 9 లోపునే పూర్తి చేయాలనుకున్నాం, పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో. అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ 65 లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు 65 లక్షలు చీరలు చేర్పించాలి. ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే. మిగిలిన 35 లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల 8 నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఇస్తే 65 లక్షల చీరలు ఇచ్చారు మనకు. ఇంకో 3 నెలల్లో 35 లక్షల చీరలు ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి. మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో 35 లక్షల చీరలు ఇస్తాం. 1,00,00,000 మంది ఆడబిడ్డలకు 1,00,00,000 చీరలు ఇవ్వడమే కాకుండా 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. దానికి మీరు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టుర్రి. పెళ్లికి పోయినా, చావుకు పోయినా, దావత్కు పోయినా, కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది, ఎవరు పాలైంది తెలంగాణ, ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెర లేపండి. 2 సంవత్సరాలల్లో మన మార్పు పరిపాలనను మనం అందించినాం. మనకు అప్పజెప్పిన మనం ఆయనకు 2014 నాడు అప్పజెప్పినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పజెప్పినాం. తిరిగి 10 ఏళ్ళలో ఆయన మనకు అప్పజెప్పేటప్పుడు 8,19,11,000 కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పజెప్పినాం. నాకు డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పజెప్పే నాటికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితుల్లో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది. ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. ఈ క్రమంలో 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది. సంబరాలను జరుపుకుంటున్నాము. ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13 వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళినాం, ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం. ఇట్లా 6 ఉమ్మడి జిల్లాలకు 6 తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్ని ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి 2 సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం. 7 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి
ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి 7 తారీఖు నాడు మనం వెళ్తున్నాం. ఆ యూనివర్సిటీ 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ. గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు, కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు. అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని 7 తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకుంది. 8, 9 భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పెట్టుకున్నాం. 8 తారీఖు రోజు 1 గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం. 8 తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది. 9వ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, టూరిజం పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు. బ్రిటిష్ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు, సంతను నారాయణ్, అజయ్ బంగా, సత్య నాదెల్లా, ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు. దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి, అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ 2047కి తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంటును 2034కు $1 ట్రిలియన్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం. అందులో 1-2 అంశాలు మీతో చర్చిస్తాను. మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా మనం అనుకున్నాం. ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి, మూసి కలుషితం ఉన్నది, మెట్రో రైలు విస్తరణ జరగలేదు, ఫ్లైఓవర్లు కట్టలేదు, ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు. ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్, CURE, క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము. ఇది సర్వీస్ సెక్టర్. ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం. ఈ లోపల ఉన్న ఇండస్ట్రీస్ కాలుష్యాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు నాచారం ఏరియాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చాలామంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం ఉంది. ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి, ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల. బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది, జీడిమెట్లలో పారిశ్రామిక వాడు ఉంది. వివిధ ప్రాంతాలలో 1960ల 70ల 80ల ప్రభుత్వం నుంచి భూములు, ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు. ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతపడ్డాయి. కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉన్నాయి. ఆనాడు అవి ఊరు బయట, ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి. వీటిని ఊరు బయటికి రింగ్ రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటిని మల్టీ యూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే, నిర్మాణ రంగం పెరిగితే
లేబర్కు పని ఉంటుంది, స్టీలు, సిమెంటు, ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది. ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం, మెట్రో రైలు విస్తరించుకోవడం, ఈ ఇండస్ట్రీస్ను తరలించడం, అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ రీజియన్ని మనం ఈరోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాం, క్యూర్ చేయదలుచుకున్నాము. ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది, అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి. పొల్యూషన్ చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు, వాటిని తరలిస్తాం. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం, పదే మనం చర్చ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ 160 ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్. ఈ ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. రేపు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా, రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, భూసేకరణ కావచ్చు, ఈ పెరీ అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని పెరీ అర్బన్ రీజియన్. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ, రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని, మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి, ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి, మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు. చాలా వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిగా వ్యవసాయం మారుతుంది. సో 3 భాగాలుగా సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్. 3 సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి. అదనంగా ఇప్పుడు 4 ఎయిర్పోర్ట్లని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు. వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నది, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తున్నది. 10 ఏళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు దొబ్బిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలే. ఇవాళ 4 ఎయిర్పోర్టులకి 2 సంవత్సరాలనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము. తొందరలోనే డిసెంబర్ ఆఖరు లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం, పనులు ప్రారంభించుకోబోతున్నాం. ఇట్లా మనకు పోర్టు లేదు, పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా, మేము కార్ల కంపెనీలు, పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము, మాకు పోర్టు ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు, ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే, తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది. ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి. సో ఇవన్నీ కార్యక్రమాలు, ఈ రోడ్లు కానీ, మెట్రో కానీ, అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం. జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకురు, ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే.
ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రి ఒక్కటికి 100 సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం. ఇచ్చిండ్రా సరే సరే సంతోషం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది. ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాలలో ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. చేయడమే కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలలో. మరి ఎవరు చెప్పాలి? ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి? మీరే కదా, జిల్లా అధ్యక్షులే కదా. మీరు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులకు చెప్తారు, జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి, మండలాధ్యక్షులు గ్రామాధ్యక్షులకు చెప్పాలి, గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి. ఇది మన స్ట్రక్చర్. ఇందులో మీరు అందరు కష్టపడి పని చేయాల్సిందే. दीदी मैं एक सुझाव देना चाहता हूँ, ये सब लोग अभी नया नया जिम्मेदारी लिए 6 महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो, क्योंकि कौन कैसे काम कर रहा, कहाँ काम कर रहा, कौन सी तरीका से ये काम कर रहा है, 6 महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो. हर महीने का रिपोर्ट लेके 6 महीने के बाद कौन रहना कौन नहीं रहना, जब एक डिसीजन ले लो आप. और AIC secretaries and PCC president has to take a call on review on this. AICC ने गुजरात में जो जहां से शुरू किया वहां पर वो हर हफ्ते रिव्यू करते हैं. और अगर कोई भी जिला अध्यक्ष उसमें, वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया. तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है, मेरा भी मानना है, मैं आपसे सहमत हूँ. 6 महीने का समय देना. लेकिन एक बात ये भी है, जो आपकी भी मंशा है मेरी भी मंशा है, अगर हम किसी पद पर हैं और वहां काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी जरूरत नहीं है पार्टी को, लेकिन इसका मतलब ये है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं, आपको कोई और काम मिलेगा. लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे, नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे. तो वो बात सही है. 6 महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारी परीक्षा है, उसमें हम पास होंगे तो हम 28 में भी पास होंगे, और अगर हम 28 में पास नहीं हुए तो यहां बने रहेंगे तो भी क्या फायदा होगा. तो वो दिमाग में रख के हम सबको ये टारगेट अपने लिए लेना चाहिए. सही बात है, उसमें बुरा भी मानने की कोई बात नहीं. हम सबको साथ में ही 28 की चुनौती में पास होना है, वो हमारे लिए इंपॉर्टेंट है. 28 और 29 की चुनौती. 29 में अगर राहुल जी इस देश के प्रधानमंत्री नहीं बने तो मैं और आप जिला अध्यक्ष रहे, कुछ भी रहे, क्या फायदा होने वाला है. इसलिए ये परीक्षा हम सबको अपने लिए लेना चाहिए. इसमें मेरी सहमति है आपसे. ये तेलंगाना में सरकार बनाने के लिए नहीं आप लोगों को जिला अध्यक्ष बनाए, राहुल जी को इस देश में प्रधानमंत्री बनाने के लिए आप लोगों को जिम्मेदारी दी है. ये जिम्मेदारी में आगे पीछे कोई भी किए, 19-20 कोई भी किए, उनके लिए दूसरी नौकरी तैयार है, मगर जिला अध्यक्ष तो खाली करना पड़ता. क्योंकि मैं 3 साल काम किए, मेरा वर्किंग प्रेसिडेंट उसी दिन बोले जिस दिन मैं जिम्मेदारी लिए 6 महीने के बाद, भाई 3 साल मैं काम करूंगा. 3 साल के अंदर एक असेंबली इलेक्शन, एक पार्लियामेंट इलेक्शन 3 साल के अंदर आ जाएंगे. जो मेरा मेहनत है, जो मैं कामयाब हो सकता हूँ, नहीं हो सकता हूँ, रिजल्ट देके मैं कामयाब भी हुआ मैं जिम्मेदारी से हटता हूँ, कामयाब नहीं हुए तो भी मैं जिम्मेदारी से हटता हूँ बोल के मैं बात दिए थे. उस हिसाब से 3 साल बराबर मेरा रिजिग्नेशन लेटर AICC में दिया. మిత్రులారా, గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత. ముఖ్యమంత్రి కూడా కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు. మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో, కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్ద దిక్కు, కుటుంబ పెద్ద. అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత. వయసు కాదు ఇది, సమయస్ఫూర్తి కావాలి. చాలామంది యంగర్ జనరేషన్కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి. యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి.
ఇవాళ ఓటు అడుక్కోనిక సర్పంచ్ కింద మీరు నిలబడతారంటే గుడిసెకు పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాం ఒక్కొక్క ఓటు కోసం. ఓ నాయకుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి, మాట్లాడండి, చెప్పుండ్రి. ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి. నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్లలోకి వచ్చినా మీరు చూడలేదా? ఇది నా కోసం నీ కోసం కాదు, పార్టీ కోసం. పార్టీ అనేది అందరి ఆస్తి. 4 కోట్ల మంది, 1 కోటి పైగా ఓట్లేసిండ్రు మనకు. 1 కోటి మంది కార్యకర్తలు నుండి 1 కోటి మంది జీవితాలతోని మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు. ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీల్లేదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు. ప్రతి సందర్భంలో రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి. మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా, వాడు కాలుతోంది అంటుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. ఆ కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి. కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. అధ్యక్ష, స్పష్టత ఉంది కదా. రాజకీయాలలో ఒక ఫండమెంటల్, ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టె పెడుతుంటారు. దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి. అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ. అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుంది. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, 3వ ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో, మనం పెడితే వాడు పెట్టలేదనో, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మంది మీద కోపం ఉండే. రూమ్ లేచి కట్టె తీసుకొని అలసిపోయిన దగ్గర కొట్టాలని కోరిక ఉండేది. కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మన సమయం ఎందుకు వృధా, మన శక్తినంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా.